సో నమస్తే అండి. తెలంగాణలోనే ప్రాముఖ్యంగా అంటే తెలంగాణకే మక్తంలా చెప్పుకునేటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ దగ్గరనైతే మనం ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటే కాకతీయ మెగా టెక్స్టైల్ అనేది 1200 ఎకరాల విస్తీర్ణంతో అయితే ఈ మెగా టెక్స్టైల్ను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1600 కోట్ల వ్యయంతో అయితే అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2017లో అక్టోబర్ 22న అయితే ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి ఇక్కడున్నటువంటి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన విధి విధానాలను పెంపొందించాలి అనే విధంగానైతే ఒక గొప్ప ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచినటువంటి మెగా టెక్స్టైలే ఈ కాకతీయ మెగా టెక్స్టైల్. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి యువతనే కావచ్చు, యువకులే కావచ్చు, పారిశ్రామిక రంగాల్లో ముందుండాలి. వేరే దగ్గరికి వెళ్ళి జాబులు చేసే పద్ధతిని మానుకోవాలి. మన దగ్గరనే స్వయం ఉపాధి కోసము ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను అభివృద్ధి చేసుకుంటూ స్వయంగా మనమే ఉపాధి కల్పించుకునే విధంగానైతే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే ఈ మెగా టెక్స్టైల్ని అయితే రూపొందించడము, ప్రారంభించడము, ప్రతిష్టాత్మకంగా చేయడం అయితే జరిగింది. సో దీనికి ఆద్యం పోస్తూ అకుంఠిత దీక్షతోటి, ఆయన యొక్క కృషితోటి, పట్టుదలతోటి కల్వకుంట్ల కేటీ రామారావు గారు అయితే అప్పుడున్నటువంటి పారిశ్రామిక మంత్రిగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలను అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదే కంపెనీలను ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడము, మెయిన్గానైతే ఉపాధి, అదేవిధంగా కొన్ని లక్షల కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి విధంగానైతే బతికే విధంగా. సో కేటీ రామారావు గారు అయితే అంతర్జాతీయ కంపెనీలను కీటెక్స్, యంగ్ వన్, దాని తర్వాత గణేష్ అనే కంపెనీలను అయితే ఇక్కడికి తేవడం జరిగింది. సో అప్పుడున్నటువంటి కరోనా కష్టకాలంలో కూడా అకుంఠిత దీక్షతో పట్టువదలని విక్రమార్కుని లాగానైతే కేటీ రామారావు గారు అలాంటి కంపెనీలను ఇక్కడికి తెచ్చి పెట్టిపిచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు సహాయంగా ఉపాధి కల్పించే విధంగా, అంటే సుమారుగా 25,000 నుంచి 35,000 వేతనం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను డెవలప్ చేసే కార్మికుల్లాగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు లాభం వచ్చే విధంగానైతే సార్ అయితే చేశారు. దాని తర్వాత సో ఇదే పథకాన్ని 5 సంవత్సరాల తర్వాత కేంద్రం అయితే PM మిత్ర అనే పథకాన్ని తెచ్చి ఆ పథకానికి ఈ పేరు పెట్టి ఇప్పుడైతే చేస్తుంది. దాని తర్వాత ఎవరికో చెందినటువంటి బిడ్డను మన బిడ్డ అని ఎలా చెప్పుకుంటాము? దీనికి ఆద్యం పోసింది కేసీఆర్ గారు, దీన్ని స్థాపించింది కేసీఆర్ గారు, దీనికి పునాదులు వేసింది కేసీఆర్, శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారు. అదేవిధంగా అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణలో రావడానికి, తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి పరిశ్రమలను డెవలప్ చేసే విధంగానైతే కేటీ రామారావు గారు చేశారు. మరి ఇన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేస్తే మరి ఇక్కడున్నటువంటి పరిశ్రమలకు PM గారు వాళ్ళ పరిశ్రమకు సంబంధించి ఏదో పేరు పెట్టుకొని ఇది మేమే చేసామంటే నడుస్తుందా చెప్పండి? సొమ్మొకరిది సోకొకరిది. సొమ్మేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది, సోకేమో కేంద్రాంది. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? అందుకనే ఈరోజైతే మనమైతే ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ దగ్గరికి అయితే వచ్చాము. మరి ఇది ఎవరు ప్రారంభించారు? ఇంత పెద్ద పరిశ్రమకు ఎవరు ఆద్యం పోశారు? మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఎవరు తెచ్చారు అనే విధి విధానాలను అయితే మనమైతే ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మరి మనము వేరే ప్రాంతాలకు వెళ్ళి బతకడం ఎందుకు? మనం ఉన్న దగ్గరనే లక్షల మందికి ఉపాధి కల్పించి, లక్షల మందికి జీతభత్యాలు ఇచ్చి పరిశ్రమలను మనమే ఏర్పరచుకుంటే అందరి జీవితాలు బాగుపడతాయి కదా అని చెప్పేసి గౌరవనీయులు కేసీఆర్ గారు అయితే 2017 అక్టోబర్ 22లో స్థాపించినటువంటి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ మీదనైతే కేంద్రం ఆధిపత్యం ఏంటి? మరి కేంద్రం అయితే ఇక్కడికి మేమే చేస్తున్నామని చెప్పింది కదా. మరి నిజానికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పేరు మార్చినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే కేంద్రము ఈ టెక్స్టైల్ను అభివృద్ధి చేసింది లేదు, నయా పైసా ఇచ్చింది లేదు. ఈ విధంగా మనం అయితే చూసుకుంటే ఒక్కసారి తప్పకుండా ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే గణేష్ ఈకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరనైతే ఉన్నాము. సో ఇదంతా ఎక్కడంటే 2017లోనే ప్రారంభమైంది. ఇంతకుముందు మనం చూసుకుంటే కిటెక్స్, దాని తర్వాత గణేష్ ఈకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, దాని తర్వాత మనం ముంగడికి పోయి చూసుకుంటే వేరేది అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలను తెలంగాణలోకి తీసుకొచ్చి పెట్టుబడి రంగంలో, అదేవిధంగా పారిశ్రామిక రంగంలో తెలంగాణ ముందంజలో ఉండాలి అనే ఒక్క విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు
ఖచ్చితంగా వేరే దాగలకెళ్ళి వాళ్ళు పరిశ్రమలో పనిచేయొద్దు, ఇక్కడే ఉండి స్వయం ఉపాధి చేసుకోవాలి అనే విధంగానైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందుగా ఆలోచించి ఇక్కడ ఇలాంటి కాకతీయ మెగా టెక్స్టైల్ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గణేష ఈకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరనైతే మనం ఉన్నాము. ఈ ప్రాంతానికి సంబంధించి లోపలనైతే ఒక పరిశ్రమ ఉంది. లోపల పరిశ్రమలో ఉన్నటువంటి పనులు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో అప్పుడు చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఇక్కడ ఉంది తప్ప కేంద్రము చొరవ తీసుకొని, అదేవిధంగా కేంద్రము ఈ పథకానికి పేరు మార్చి, అదేవిధంగా వాళ్ళ పథకం పేరు పెట్టుకొని, ఈ పరిశ్రమకు వాళ్ళ పథకాల పేర్లు పెట్టుకొని చేసింది అయితే ఏం లేదు. నయానా భయానా కూడా ఇచ్చిన దాఖలాలు కేంద్ర ప్రభుత్వానికి అయితే లేవు. సో అలాంటి ఘనత శ్రీత గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. మరి అలాంటి గొప్ప మేధావి, అలాంటి పట్టు వదలని విక్రమార్కుడైనటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వము మేమే చేశాము అని ఏ విధంగా చెప్తుంది? సో మీకు నిజమేంటో అబద్ధమేంటో మీకు కూడా తెలుసు. సో మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలు అయితే తప్పకుండా చూడాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రూపకల్పన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వరంగల్ను మళ్ళీ ఒక ప్రధాన టెక్స్టైల్ హబ్గా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు ఆయుర్జీవం పోసారనే విషయం అయితే మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ప్రాజెక్టును అయితే కేసీఆర్ గారు ప్రారంభించారు. 2017లో కాకతీయ మెగా టెక్స్టైల్కు శంకుస్థాపన జరిగింది. 5 ఏళ్ల తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వము ఇదే నమూనాను అనుసరించుకుంటూ పిఎం మిత్ర పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టులో బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పాత్ర చాలా తక్కువ. దీనికి చేసింది కూడా పెద్దగా ఏమీ లేదు. 1357 ఎకరాల కాకతీయ మెగా టెక్స్టైల్లోని అసలు ఏమేమి ఉన్నాయి అంటే వరంగల్కు చెందినటువంటి వేలాది నేయన్లు ఉపాధి కోసం సూరత్, సోలాపూరు, భీమాండి ప్రాంతాలకు వలస వెళ్ళేవారు. ఆ వలసలను ఆపి స్థానిక టెక్స్టైల్లో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికే కాకతీయ మెగా టెక్స్టైల్ను తీర్చిదిద్ది ఏర్పాటు చేశారు. అయితే భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును అయితే అభివృద్ధి చేసింది. ఇక వరంగల్ అయితే సూరత్, తిరుప్పార్ తరహాలనైతే అభివృద్ధి చేయాలనే ఒక విజన్తో ఈ ప్రాజెక్ట్ని అయితే రూపొందించింది. ఇక 2 సంవత్సరాల కోవిడ్ ఆటంకాల మధ్య కూడా కిటెక్స్, యంగ్ వన్, గణేష వంటి సంస్థలు వేగంగా ముందుకొచ్చాయి. ప్రారంభ దశలోనే ఈ యూనిట్లు 25,000, 30,000 ప్రత్యేక ఉద్యోగాలనైతే సృష్టించగలిగాయి. అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసినటువంటి ఈ మెగా టెక్స్టైల్కు ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంటు పిఎం మిత్రాని ఏ విధంగా పేరు పెడుతుంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సొమ్మొకొరిది సోకొకొరిది అంటే వేరే వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డను మనకు పుట్టారు అని అనుకుంటే చాలా తప్పు అవుతుంది కదా. సేమ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే నిజానికి ఈ టెక్స్టైల్ కంపెనీకి చేసినటువంటి పని చాలా తక్కువ, ఒకవేళ అసలు లేదే అని చెప్పాలి. దాని తర్వాతనైతే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కిటెక్స్ ఈకో సాబ్కే స్వయంగా కేటీఆర్ గారి ప్రోత్సాహ బలంతో ప్రారంభించారు. కేటీఆర్ గారు చొరవ వల్లే తెలంగాణలో పెట్టుబడులన్నీ పెట్టాలని నిర్ణయించుకొని వాళ్ళైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఒక మంత్రి నుంచి ఇంత ఆత్మీయ స్వాగతం అనేది వస్తుందని వాళ్ళు ఊహించలేదు కూడా. 2017లో గాంధీనగర్లో జరిగినటువంటి టెక్స్టైల్ ఇండియా సమ్మిట్ల కేటీఆర్ గారి ఆహ్వానం అయితే విజన్ చూసి యంగ్వన్ కూడా తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ఏ విధంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది కదా అనే విధానంలో 2023 జూన్లో కేటీఆర్ గారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ యంగ్వన్కు చెందినటువంటి మీటింగ్లో అటెండ్ అయ్యి 11 ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశారు. 2025 నాటికి తొలి యూనిట్ వాణిజ్య ఉత్పత్తి కూడా ప్రారంభం ఇక్కడి నుంచే అయిందని చెప్పొచ్చు. ప్రపంచ మార్కెట్లకైతే టీషర్ట్లను ఎగుమతి చేయడము ప్రారంభించింది. అదేవిధంగా కేటీఆర్ గారు చెప్పినట్లే జరిగింది.